శుభం. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి అసలు ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటి, మరి ట్రైలర్ కొద్దిగా అయితే కొత్తగా ఉందని చెప్పేసి చాలా మందికి అయితే ఇలాంటి డౌట్స్ అయితే వచ్చే ఉంటాయి. మరి వాటన్నిటి గురించి అయితే రివ్యూ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి మూవీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా కొత్తగా వెరైటీగా అయితే అనిపించింది. అండ్ మరి సీరియల్స్ చూసే వాళ్ళు దయ్యాల్లా ఎలా మారతారని చెప్పేసి ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పేసి చెప్పాలి. మరి సీరియల్ చూడడం వల్ల అసలు దయ్యాల్లా ఎలా మారతారు, మరి వాటి నుంచి ఆడవాళ్ళందరినీ వాళ్ళ భర్తలు అదే మగవాళ్ళు ఎలా కాపాడుకున్నారు అని చెప్పేసి ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మరి మూవీ స్టోర్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా డిఫరెంట్ గా కూడా అయితే మూవీ కాన్సెప్ట్ అయితే డిజైన్ చేసుకున్నారని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో హర్రర్ మూవీస్ చాలా అయితే చూసేసాం. అండ్ ఇది ఒక డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చా లేదని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫ్యామిలీ ఆడియన్స్ తో కూడా అయితే వీళ్ళైతే చూడొచ్చు. ఎలాంటి బోల్డ్ కంటెంట్ అయితే ఉండదు మూవీలో. అండ్ హర్రర్, థ్రిల్లర్, కామెడీ ఎంటర్టైనర్స్ మూవీ చూడాలనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి మూవీ అని చెప్పేసి నేనైతే సజెషన్ అయితే చేస్తాను. అండ్ డెఫినెట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ తో కానీ ఇవ్వండి, లేదంటే ఫ్రెండ్స్ తో కూడా అయితే వీళ్ళైతే కలిసి అయితే చూడండి. అండ్ మీలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే మూవీ అయితే కొద్దిగా అయితే స్లోగా వెళ్తున్నట్టు అయితే అనిపిస్తుంది. మరి సెకండ్ హాఫ్ నుంచే మూవీ అసలు స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నంత సేపు అయితే చాలా ఇంట్రెస్ట్ గా అయితే వెళ్తుంది మూవీ మొత్తం. అండ్ మూవీలో ఓన్లీ హర్రరే ఉంటుందా అంటే హర్రరే కాదు, మూవీలో కామెడీ కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ అది చాలా చోట్ల వర్కౌట్ కూడా అయితే అయ్యిందని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ మూవీలో కామెడీ ఉంది, హర్రర్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది. సో డెఫినెట్ గా మంచి మూవీ అని చెప్పేసి చెప్తాను. థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. అండ్ సమంత గారిని బిగ్ స్క్రీన్ పైన అదే థియేటర్ లో ఎప్పటి నుంచో చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న వాళ్ళకు ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పేసి చెప్తాను. మరి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ సమంత గారు ఒక బిగ్ స్క్రీన్ పైన అయితే కనిపించడం అయితే జరిగింది ఈ మూవీలో. మరి స్పాయిలర్ అయినా పర్లేదు చెప్పేస్తున్నాం ముందే. అండ్ ఈ మూవీలో సమంత గారిని మళ్ళీ మనం అయితే చూడబోతున్నాం బిగ్ స్క్రీన్ పైన. అండ్ ఇది తనే తీసిన తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ సమంత గారిని బిగ్ స్క్రీన్ పైన చూడడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మరి సమంత గారి ఫ్యాన్స్ కి అయితే పండుగనే అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ హర్రర్, థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ ఇంకా చాలా అంటే చాలా బాగా అయితే నచ్చుతుంది. అండ్ నాకు కూడా అయితే బాగా నచ్చింది. అండ్ ఇప్పటికే మరి ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించింది అని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కామెంట్స్ నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ మరి థియేటర్ లో చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా హ్యాపీగా థియేటర్ కి అయితే వెళ్ళిపోయి అయితే చూసేసేయండి. అండ్ ఇంతవరకు మన వీడియోని చూస్తూ కూడా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఎవరైనా ఉంటే సో ప్లీజ్ డార్లింగ్స్ డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి ఆల్రెడీ శ్రీ విష్ణు గారి మూవీ సింగిల్ మూవీ రివ్యూ అయితే మన ఛానల్ అప్లోడ్ అయితే చేశాను. మన ఛానల్ ఓపెన్ చేసి అయితే చూడండి, ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. అండ్ ఆ రివ్యూ వాచ్ చేయని వారు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఆ రివ్యూని కూడా అయితే ఒకసారి అయితే వాచ్ అయితే వేసేసేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ కూడా అయితే వేసేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డార్లింగ్స్. మరి నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో అయితే మనమైతే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్.